హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. వెల్కమ్ బ్యాక్. మీరు చూడబోయేది మ్యాచ్ కాదు, ఫుల్ మాస్ వార్. ఒక సైడ్ జీటీ ఫైర్ బ్యాటింగ్, ఇంకో సైడ్ డీసీ స్పిన్ మ్యాజిక్. కానీ ఈరోజు నిజం ఏంటంటే గెలుపు టాలెంట్తో కాదు, టెన్షన్తో డిసైడ్ అవుతుంది. హలో హలో ఏమైంది? నేను కదా ఇంట్రడక్షన్ ఇవ్వాలి, రోజు నేను కదా ఇచ్చేది. సారీ మేడం, రోజు పక్కన కూర్చుని ఇంట్రొడక్షన్ అలవాటు అయిపోయింది. ఎస్ ఐపీఎల్ 2026 సీజన్లో ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న 14వ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవైపు, ఇప్పటి వరకు ఖాతా తెరవని గుజరాత్ టైటాన్స్ మరోవైపు తలపడుతున్న ఈ మ్యాచ్కు కీలకంగా మారింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్న యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ 160 పరుగులతో సూపర్ ఫామ్లో ఉండడం జట్టుకు పెద్ద బలం. మరోవైపు గుజరాత్ టైటాన్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంజాబ్, రాజస్థాన్ జట్లతో జరిగిన హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇవాళ మ్యాచ్లో గెలిచి టోర్నీలో బోనీ కట్టాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ పై చేయిలో ఉండడం విశేషం. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టైటాన్స్ 4గింట్లో విజయం సాధించగా 3 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన 3 మ్యాచ్ల్లోనూ గుజరాతే విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న మ్యాచ్కు ముందు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం వర్షం పడేందుకు 50% అవకాశం ఉందని కూడా యాక్యూవెదర్ అంచనా వేసింది. ఇక మరి ఈ మ్యాచ్ జరుగుతుందా? ఢిల్లీ వర్సెస్ గుజరాత్లో విజేతగా ఎవరు నిలవబోతున్నారు అనేది మరి కాసేపట్లో చూడాలి. మరికొద్దిసేపట్లో అయితే డీసీకి గుజరాత్ టైటాన్స్కి మ్యాచ్ జరగబోతోంది. ఈరోజు నాతో పాటు అనలిస్ట్ శంకర్ అలాగే భరత్, భావన కూడా రెడీగా ఉన్నారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాము. ఎస్, అంటే ఈరోజు చూసారా, నా పాత్ర కూడా ఆయనే పోషించేశారు. మా పాత్ర కూడా ఎక్కువ ఆయన తీసుకుంటున్నారు. వద్దులేండి, మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. సరే, అంటే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి మ్యాచ్ గురించి ముందు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న రాజస్థాన్ రాయల్స్ అలాగే ముంబై ఇండియన్స్ ఇద్దరు కూడా మ్యాచ్ ఆడతారా లేదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. వర్షం తగ్గుతుందా లేదా అని. ఈయన ప్లేయర్ వల్లేనేమో వర్షం కూడా తగ్గింది, మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఎస్, నిన్నైతే రాజస్థాన్ రాయల్స్ వర్షం ఆపాడు, రాజస్థాన్ రాయల్స్ కూడా విన్ అయింది. ఎస్, మనతో మాట్లాడడానికి శ్రీనివాసన్ శేషాద్రి గారు లైవ్. ఎస్, మనతో పాటు ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీని గారు లైవ్లో ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ సుధీర్ మహావాది గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం సుధీర్ మహావాది గారి దగ్గరికి వెళ్దాం. హాయ్ అండి, నమస్తే సుధీర్ గారు. నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు మన డిస్కషన్ ఎందుకంటే ముందు సుష్మా మీకు గుర్తుంటది, శంకర్ గారు, భావన అండ్ భరత్ గులాబీ అని చెప్పాను, గుర్తున్నదా? గులాబీ విన్ అయ్యింది. మరొకసారి మీ ప్రెడిక్షన్. పాట కూడా నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, గులాబీ పువ్వైన వయసు, గులాబీ 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 గులాబీ. వావా. అయితే మనం మరొకటి విషయం కూడా చెప్పాను మీకు, రాజస్థాన్ రాయల్స్ కు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పాను, బికాస్ ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకని చెప్పి. అండ్ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కూడా. ఫుల్ మార్క్స్ టు ది ఓపెనర్స్ యాక్చువల్లీ. అండ్ సౌరవ్ సూర్యవంశీ ఫస్ట్ టైమ్ he faced జస్ప్రీత్ బుమ్రా in his life actually in his career. ఫస్ట్ బాలే సిక్సర్ అండి, మరొక సిక్సర్ కొట్టాడు. అండ్ దిస్ యంగ్స్టర్ ఇస్ యాక్చువల్లీ క్యాప్టివేటింగ్. వైభవ్ సూర్యవంశీ కానీ అలాగే జైస్వాల్ కానీ బుమ్రా బౌలింగ్ ఎలా అటాక్ చేస్తారో చూడాలని కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. అట్లాగా మనం మరొక విషయం కూడా చెప్పాను, జైస్వాల్ అసలు యాక్చువల్ గా సూర్యవంశీ కంటే ముందు ఐపీఎల్ హిట్టింగ్ స్టార్ట్ చేసిందే జైస్వాల్. రియల్ గా చెప్పాలంటే యాజ్ ఎ యంగ్స్టర్ గా ఆ తర్వాత ఇండియన్ టీమ్ లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ కూడా ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇండియాలో ఆడే రోజులు, ఇండియన్ టీమ్ లో ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, అందులో డౌట్ లేదు. బోత్ వర్ బ్రిలియంట్ అండి. అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే 11 ఓవర్స్ మ్యాచ్ లో మీకు 130 టార్గెట్ ఉండాలి, అప్పుడే కొంచెం ఆపోజిషన్ కష్టపెట్టగలుగుతారు. అండ్ 130 కంటే ఎక్కువగా
ఒక 20 రన్స్ వాళ్ళకు బోనస్ గా అది ఆ బోనస్ రావడానికి కూడా ఫస్ట్ పవర్ ప్లే లో బ్రహ్మాండంగా ఆడారు. 60 రన్స్ వచ్చినాయి అనుకుంటానండి ఫస్ట్ 3 overs లో, నేను అనుకుంటాను. 3.2 overs లో 60 రన్స్ సాధించారు పవర్ ప్లే లో. అండ్ వాట్ ఎ స్టార్ట్ దే హ్యాడ్ గాట్ యాక్చువల్లీ. ఎక్సలెంట్ బ్యాటింగ్ అండ్ గులాబీ జెండా ఎగరవేశారు లాస్ట్ కు. సో మ్యాచ్ అయితే గెలిచారు. సో వరుసగా వాళ్ళకు విజయాలు. అండ్ ముంబై పైన ప్రెషర్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ లో, బికాస్ అవుట్ ఆఫ్ 3 matches లో ఒకటి విక్టరీ ఉంది వాళ్ళకు. సో ప్రెషర్ క్రియేట్ చేసుకున్నారు అనిపించింది. అంటే ముఖ్యంగా అఫ్ కోర్స్ మీరు బౌలర్స్ ఏం ప్లే చేయలేరు, బికాస్ 11 overs మీకు మ్యాచ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హిట్టింగ్ కి వెళ్లాల్సిందే. అండ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు. బట్ వర్షం ప్రభావం ఏం కనబడలేదు రియల్ గా చెప్పాలంటే. స్టార్టింగ్ లో ఫస్ట్ 2-3 overs లో బ్యాట్ పైన చక్కగానే వచ్చింది బాలర్స్, అసలు ఎక్కడ స్లోనెస్ కనబడలేదు. అఫ్ కోర్స్ వాళ్ళ క్లెవర్ హిట్టింగ్ అంటారా లేకుంటే బౌలింగ్ లో కొంచెం అటు ఇటు స్టే అయినారా, వి డోంట్ నో. బట్ వాట్ ఎవర్ గుజరాత్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలవడం అనేది ఇట్ వాస్ బ్రిలియంట్ అండి, నో డౌట్ అబౌట్. వన్ మోర్ పార్టీ యాడెడ్ ఇన్ అవర్ లిస్ట్ సార్. చెప్పండి. One more party added in our list. One more celebration. Of course, don't tell us అసలు యాక్చువల్ గా, don't doubt about it. The sweet box count is going on increasing. మనం దాదాపుగా 12 matches లో ఓన్లీ కోల్కతా మ్యాచ్ ఆ రోజు అటు ఇటు అయిపోయింది తప్పితే, బట్ అదర్వైజ్ 12 matches లో 11 victories ఉన్నాయి, 11 విజయాలు ఉన్నాయి మనకు. So 11 స్వీట్ బాక్సులు కనిపిస్తున్నాయి సార్. We are going great guns డిస్కషన్స్ లో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ భావన ఫస్ట్ టైం నేను అనుకుంటాను ఆమె అనలిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది, మంచి ప్లేయర్ గా ఆమె అందరికీ పరిచయం ఆంధ్రాలో నేషనల్ లెవెల్లో. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఆమెలో నచ్చినట్టు క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటది, అందరినీ నవ్విస్తుంటది. ఆ క్వాలిటీ చాలా నచ్చింది అసలు యాక్చువల్ గా. అఫ్ కోర్స్ దానికి సుష్మా అంటే నవ్వాల్సిందే. అండ్ దాంతో పాటు సుష్మాకు గ్రేట్ జోడిగా శంకర్ ఉన్నాడు అక్కడ. సార్ మీరు ఎన్ని చెప్పినా 11 స్వీట్ బాక్సెస్ మీరే ఇవ్వాలి, ఒకటి కూడా నేను తేను. డెఫినెట్లీ అండి. రాజస్థాన్ అంటే అఫ్ కోర్స్ చాలా మంచి ప్లే కనబడుతున్నారు. ముఖ్యంగా అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే రాజస్థాన్ కూడా ఫస్ట్ టైటిల్ గెలిచిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చారు. అండ్ ఒకే ఒక ఫైనల్ ఉంది వాళ్ళకు. అండ్ దట్ ది లాస్ట్ గుజరాత్ టైటన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో, 4-5 years అయింది అనుకుంటాను, 4 years ఎగో. బట్ దే హ్యావ్ బీన్ ఎ గుడ్ సైడ్ అండి. అండ్ దట్ కుమార్ సంగకర యాజ్ ఎ కోచ్ గా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆర్చర్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, తుషార్ దేశపాండే మంచి బౌలింగ్ చేస్తున్నాడు, బర్గర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, జడేజా. సో దేవ్ గాట్ సందీప్ శర్మ చేత నిన్న 3 overs వేయించడం అనేది వర్కౌట్ అయింది. ఎందుకంటే అటువంటి కండిషన్స్ లో కట్టడి చేయాలంటే మీకు సందీప్ శర్మనే చేయాలి. అండ్ కపుల్ ఆఫ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి నిన్న. ఎవరు కూడా నేను అనుకుంటాను ముంబై బ్యాటర్స్ అనుకున్నట్టుగా బ్యాటింగ్ చేయలేదు, బికాస్ వాళ్ళకు కూడా కొంచెం స్ట్రగుల్ అనేది కొనసాగుతుంది టాప్ ఆర్డర్ లో. ఓన్లీ 1 match లో మనం చూసాం అగైన్స్ కోల్కతా, రోహిత్ అండ్ రికల్టన్ ఇద్దరు బ్రహ్మాండంగా ఆడారు, కానీ ఆ తర్వాత బిట్ ఆఫ్ స్ట్రగుల్ కొనసాగుతుంది అండ్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటున్నారు. సో ఎస్టర్డే ఇట్ వాజ్ ఎ గుడ్ విన్. గులాబీ మనం హైలైట్స్ చూస్తామో లేదో, లేట్ నైట్ అయింది కదా అని వాళ్ళే హైలైట్స్. నేను ఏమనుకున్నానంటే మీరు అందరు కూడా ముందర గులాబ్ పూలు పెట్టుకుంటారు అనుకున్నాను అసలు యాక్చువల్ గా టేబుల్ మీద చక్కగా. మన స్క్రీన్ మొత్తం గులాబీనే కనిపిస్తుంది సార్. గులాబీ పూలు అబ్సల్యూట్లీ స్క్రీన్ మొత్తం గులాబీ. కరెక్ట్ అసలు, నో డౌట్. గులాబీ అనేది చాలా వండర్ఫుల్ ఫ్లవర్, అందరు ఇష్టపడేటటువంటి ఫ్లవర్, అది డౌటే లేదు అసలు. మ్యాచ్ రాత్రి 10 గంటల తర్వాత కదా సార్ స్టార్ట్ అయింది, లేట్ అవర్స్ లో స్టార్ట్ అవుతుంది కదా, మనం మళ్ళీ హైలైట్స్ చూస్తామో లేదో అని వాళ్ళే హైలైట్స్ ఆడారు. నేను ఎప్పుడు స్టార్ట్ అయింది గులాబీ పువ్వు ఉన్నదంటే 12 తర్వాత కూడా వాసన అలాగే ఉంటుంది. వాళ్ళే హైలైట్స్ ఆడారు సార్, మళ్ళీ మనం హైలైట్స్ సెపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎవరి బాల్ ఇస్ హైలైట్. రాత్రి 1 అయిన తర్వాత కూడా దాని వాసన పోతుంది అసలు యాక్చువల్ గా. నో వే, అలా చూపించారు వాళ్ళ ఫ్లేవర్ అనేది వాళ్ళు నిన్న కనబరిచారు. అది ఇట్ వాస్ ఫెంటాస్టిక్. యంగ్స్టర్స్ రియలీ బ్యాటెడ్ వెల్. అండ్ దట్ సూర్యవంశీ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. నిజంగా బుమ్రా ఓవర్లో 2 sixes ఎప్పుడైతే అతడు కొట్టాడో అప్పుడే అనిపించింది ఒక బిగ్ స్కోర్ చేయబోతున్నారని. 140-150 ఎక్స్పెక్ట్ చేశాను నేను రియల్ గా. మేము మ్యాచ్ చూస్తాం మా బ్రదర్స్ తోటి, అండ్ దే గాట్ టు 150. ఇట్ వాజ్ 10-15 runs బోనస్ గానే వచ్చినాయి, అందుకని చేజింగ్ లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజు మ్యాచ్ గురించి చూసుకుంటే డీసీ అలాగే గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ఈ రోజు పిచ్ దేనికి సహకరిస్తుంది సార్, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? ఒకటి ఢిల్లీలో ఎప్పుడైనా కానీ సుష్మా మన అందరికీ తెలుసు, ఇట్స్ స్మాలెస్ట్ గ్రౌండ్. రియల్ గా ఇండియాలో అన్ని గ్రౌండ్స్ లో మీకు బౌండరీ చాలా దగ్గరలో ఉంటుంది. అంటే డైమెన్షన్స్ మీకు స్క్వేర్ లో అయితే చాలా తక్కువగా ఉంటుంది, కొంచెం లాంగ్ అని వైపు ఉంటుంది. కానీ బట్ అది అక్కడ కూడా మీకు చాలా సిక్సర్స్ కొట్టడానికి చాలా బెస్ట్ గ్రౌండ్ ఏదంటే బెంగళూరు. ఇది ఎక్కువగా చెప్తుంటారు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని. ఫస్ట్ మ్యాచ్ లో కూడా నేను అనుకుంటాను ముంబై
కొంచెం తడబడ్డారు కానీ బట్ అదర్వైజ్ 150-160 వాజ్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ 170-180 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మంచి బ్యాటింగ్ చేసినట్లయితే. అది నేను అనుకుంటాను మంచి స్కోర్ కావచ్చు కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు బాల్ స్కిడ్ అవుతుంది, ఇక్కడ లో అవుతుంది, స్పిన్నర్స్ కు బిట్ ఆఫ్ హెల్ప్ ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో. సో అక్కడ ఆ అడ్వాంటేజ్ ఢిల్లీ తీసుకుంటారా చూడాలి, ఎందుకంటే దే గట్ కపుల్ ఆఫ్ వండర్ఫుల్ స్పిన్నర్స్. ద బెస్ట్ స్పిన్ అటాక్ ఎవరికైనా ఉంది అంటే ఇండియన్ టీమ్ లో ఉన్నటువంటి 2 ప్లేయర్స్ అక్షర్ పటేల్ అండ్ అట్లాగే కుల్దీప్ వాళ్ళ టీమ్ లోనే ఉన్నారు. విప్రాజ్ కూడా చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నారు. అండ్ వాళ్ళ పేస్ అటాక్ లో కూడా ఎంగిడి ఒక స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వైడ్ ఫుల్ టాసెస్ తోటి, వైడ్ ఫుల్ టాసెస్ వైడ్ యార్కర్స్ వేయడం అంత ఈజీ కాదు. అండ్ అతను చూపించినటువంటి టెక్నిక్ ఇండియన్ బౌలర్స్ కొంచెం ఇప్పుడు ఉపయోగించడం చూస్తున్నాం. అఫ్ కోర్స్ మీరు కొంచెం రిస్క్ తీసుకోవాలి దానికి, ఎందుకంటే వైడ్ లైన్ కి చాలా దగ్గర ఉంటుంది కానీ, బట్ అది వర్కౌట్ అయిందంటే మాత్రం మీరు డెత్ ఓవర్స్ లో, స్లాగ్ ఓవర్స్ లో బ్యాటర్స్ డెఫినెట్లీ కట్టడి చేయొచ్చు. అండ్ అతడు ఒక ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాడు. ముఖేష్ ఈస్ రియలీ బౌలింగ్ వెల్ ఫర్ దెమ్. లాస్ట్ మ్యాచ్ లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. వాళ్ళకు స్టార్క్ ఒకడు వచ్చాడు అంటే నేను అనుకుంటాను అద్భుతంగా ఉంటుంది. అండ్ బ్యాటింగ్ లోనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాహుల్ అండ్ నితీష్ రాణా ఇద్దరు చక్కగా ఆడారు. అండ్ రిజ్వీ విషయం మనం ఎంత చెప్పా కానీ తక్కువనే, ఈస్ బీన్ ద స్టార్ ఫర్ దెమ్. 2 మ్యాచెస్ లో 2 బిగ్ 50 సాధించాడు శంకర్, మనకు తెలిసిందే. అండ్ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదు, వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ లైన్ స్టప్స్ మిల్లర్ బ్రహ్మాండమైనటువంటి ఫామ్ లో ఉన్నారు. 2 సౌత్ ఆఫ్రికన్స్ ఇద్దరు ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు లోవర్ ఆర్డర్ లో. బట్ ఓన్లీ సమస్య ఎక్కడైనా ఉంది అంటే ఢిల్లీకి, ఐ థింక్ దే హ్యావ్ గాట్ టాప్ ఆర్డర్ లో రాహుల్ అండ్ నితీష్ రాణా, ఈ ఇద్దరులో ఎవరైనా ఒకరు ఫామ్ లోకి వచ్చినట్లయితే, నిశాంక ఈజ్ ఆల్సో డూయింగ్ అ గుడ్ జాబ్ ద శ్రీలంకన్. అదే ప్రాబ్లం. అండ్ మీకు ఇక్కడ గుజరాత్ కు ఆపోజిట్ ఏంటంటే టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉన్నారు కానీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవు కానీ టాప్ ఆర్డర్ కొంచెం చిన్నగా సెట్ కావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడినటువంటి 2 మ్యాచెస్ లో కూడా వాళ్ళు క్విక్ వికెట్స్ కోల్పోయినారు. అండ్ లాస్ట్ 2023 నుంచి కూడా మీరు లాస్ట్ 16 ఇన్నింగ్స్ లో వాళ్ళకు పవర్ ప్లే వరకు ఎవరు కూడా జోడీ అసలు యాక్చువల్గా ఉండటం లేదు. అంటే 6 ఓవర్స్ వరకు ఓపెనర్స్ ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు. సో అక్కడ వాళ్ళు కొంచెం దాన్ని గమనించి రెక్టిఫై చేసుకున్నట్లయితే ఇట్ కెన్ వర్క్అవుట్ వండర్స్ ఫర్ దెమ్, బికాస్ దే ఆర్ ఆఫ్ టు ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ దిస్ సీజన్. ఎస్, ఈరోజు చెప్పండి మీ ప్రిడిక్షన్ ఏంటి? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారా? డీసీనా, గుజరాత్ టైటాన్స్? కొంచెం గుజరాత్ విషయం కూడా చెప్పనియండి, అది కూడా మంచి టీం. ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ గెలిచినటువంటి టీం కమ్ బ్యాక్ టుడే. శుభ్మన్ గిల్ వస్తున్నాడు అంటే డెఫినెట్లీ అది కూడా టఫ్ గా తయారవుతుంది, ఎందుకంటే ఢిల్లీకి అంత ఈజీగా విక్టరీ ఇవ్వరు వాళ్ళు. అండ్ సాయి సుదర్శన్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్. బట్లర్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైందంటే ఫిలిప్స్ ఒక్కడు కొంచెం మిడిల్ ఆర్డర్ లో వాళ్ళ బ్యాటింగ్ ని స్ట్రెంథెన్ చేసినట్లయితే, తెవేటియా కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో పాపం ఎక్కువ ఛాన్స్ రావటం లేదు, వచ్చినప్పుడు కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబట్టలేదు. షారూక్ ఖాన్ వాళ్ళకి మంచి బ్యాటింగ్. రాషిద్ ఖాన్ వరకు పర్వాలేదు. వాళ్ళకు బౌలింగ్ లో ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నది. మీకు రాషిద్ ఖాన్ ఒక్కడే మన లాస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పుకుందాం, అతను రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా నేను అనుకుంటా నేను తక్కువ రన్స్ ఇవ్వలేదు. అఫ్కోర్స్ సౌరవ్ సూర్యవంశీని అవుట్ చేయడం ఒకటే కొంచెం అతనికి ఊరటనిచ్చింది ఆ టీం మొత్తానికి. అండ్ దే కేమ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా నేను అనుకుంటాను వాళ్ళు దే కేమ్ వెరీ క్లోజ్ టు డిఫీట్ ద టీమ్స్ ఆల్సో. పంజాబ్ తోటి కూడా టఫ్ గానే కొనసాగింది. లాస్ట్ మ్యాచ్ లో చేజింగ్ కు చాలా దగ్గరలో వచ్చారు, కొన్ని ఎర్రర్స్ చేయడం చూసాం. ఎందుకంటే సాయి సుదర్శన్ అసలైనటువంటి టైంలో అవుట్ అయినాడు. అద్భుతంగా ఆడుతూ అతను అవుట్ అయిన తర్వాత బిట్ ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు. అదర్వైజ్ దే ఆర్ రియలీ ప్లేయింగ్ వెల్ అండ్ హోప్ దట్ దే విల్ కంటిన్యూ ద సేమ్ ఫామ్. ఇట్ విల్ బి డెఫినెట్లీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ టుడే. ఎందుకంటే ఢిల్లీ మీకు గుజరాత్ కూడా మంచి రికార్డు ఉంది కనుక ఢిల్లీలో ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఐ థింక్ కొలీగ్ శ్రీని ఐ థింక్ ఈస్ వెయిటింగ్. ఐ థింక్ చెట్ల కింద కూర్చున్నట్టుగా కనబడుతుంది మనకు చల్లగా. శ్రీని కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. You know, we call him the youngest commentator. You know that, I think. He's the youngest also in the bunch, actually. Yes, sir. All smiles ఉంటాయి ఎప్పుడు. ఆయన తమిళ్ మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ స్టడీడ్ ఇన్ బెంగాల్ మాట్లాడతాడు. ఇంటర్నేషనల్ ఆడిటర్ ఆయనే. రియల్గా చెప్పాలంటే మనతో మాట్లాడుతున్నట్టే చాలా అదృష్టం. అండ్ టెన్నిస్ ద బెస్ట్ కమెంటేటర్ గా మంచి పేరు ఉంది అతనికి. అండ్ హ్యాపీ గో లక్కీ టైప్ యాక్చువల్లీ. అండ్ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తారు. అండ్ ఈజ్ ఆల్సో క్రికెట్ లవర్. అఫ్ కోర్స్ ఎక్కువగా టీమ్స్ సపోర్ట్ చేయడం నేను చూడలేదు. ఈ లవ్ స్పోర్ట్స్ యాక్చువల్లీ. Tennis is best in, and yeah, let us go to him straight away, no problem. Yes, thank you very much. Sir, ఇంకొకటి ఈ రోజు ఎంత స్కోర్ చేయొచ్చు? I think 180 170 ప్లస్ కావచ్చు. ఎనీథింగ్ 170 ప్లస్ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీథింగ్ కావచ్చు. దానికి మీరు ఎంత మీద వేసుకున్నా పర్వాలేదు. భావన 20 యాడ్ చేస్తుందా నాకు ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఇంకా 20-30 యాడ్ చేయొచ్చు కూడా, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. బికాస్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ గ్రౌండ్ రియల్ గా చెప్పాలంటే. అండ్ we are going to see an exciting match today. A big scoring match చూడబోతున్నాం, డౌట్ లేదు. Yes, right. Thank you, sir. Right, sir. Thank you very much. Yes, మన ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీనివాసన్ శేషాద్రి గారు కూడా రెడీగా ఉన్నారు. హాయ్ సార్.
Hi, how are you guys? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. Good. Shankar, Bharat, Bhavna, Sushma. Sushma, Good yes. job. Yes, sir. Yesterday, did the team use the power play properly, sir? Yesterday match. Superb. We were talking about, the Jaiswal and, Suryavanshi combination. They went for a bang. I told very clearly that when there is a rain interruption and limited overs going to be, it is important to go after the bowling. Try to set up a big score because you do not know what is a good score when you're batting first. So they did the right job of going and attacking. They attacked Bumrah as well, the way you saw. So that is the right approach. So that attacking game helped them because they had to set up a good target. When you go, it is easy to face out the innings rather than setting up a target. So the pressure was on them, but they handled it beautifully. Opening pair, something remarkable, and we are going to see more of them in the future. Yes, అలాగే when did the losing team make mistakes yesterday match? Well, when you knew that the target is very clear, you have to go after that because a big target. But losing those early wickets, a lot depended on the opening pair. They are very, very experienced, a good combination of right, left, Rickerton and Rohit Sharma. They didn't get going. If they got going, it would have been a different story. So definitely, they didn't face out the innings. They were in a hurry. Probably they got into tension. The pressure of going for the runs. They made a lot of mistakes. They could have stayed a bit and then played, but then full credit also to the bowlers. They did well. See, the bowlers will be feeling comfortable when you got a lot of score to defend. When they had such a huge score to defend, the bowlers were on the top. So I can't blame much for the Mumbai Indians. Only thing is that power play time, they could have handled it better. Wickets falling early, pressure on the other batters. But definitely facing a mammoth total, it's a pressure for any team. That's what they crumpled under pressure. Yes, Shankar. Voice correct, please. Yes. Sir, even Gujarat is having very good stats on Delhi pitch. Will that same repeat today? Will history repeat itself is a question mark. It's what I look at always is the momentum. See, the momentum is in favor of the whole team, Delhi Capitals. See, they have won both the matches, whereas Gujarat is under pressure. Now Shubman Gill is getting back to the team. So we'll have to see, the ball, this is a small ground, as Sudhir was telling, one of the smallest grounds in the country, and then it can go for sixes. But the question here is that, unlike a Bangalore pitch, where you also find lots of sixes, small ground, here what happens is, many often the ball keeps a little low. When the ball is keeping a little low, when there is not much of a bounce, you tend to open, you have to play in the V area. You cannot take much of a chance because you may try to miss the line, get leg before or clean bowled. So obviously the pressure will be on, but as you see that Gujarat GT is a good team on paper, but they have not performed so far. Whereas Delhi Capitals, if you look at the two matches they won, they were under a little bit of pressure. They knew how to come out of the pressure. The opening batting was a real problem for them. KL Rahul has not fired as set, and also his partner. So at one time 26 for 4, and then later in the other matches 2 wickets gone for 7 runs. But the middle order, particularly Rizvi, Stubbs, David Miller, they are all the people who can always stabilize even there is a hiccup in the top order. Whereas for Gujarat Titans, you saw that opening pair and the top order was firing. The middle order was cracking. Yeah. So now what is going to happen here? 2 competitive days, the teams have performed, but both the teams have got good bowlers, and the pitch is going to be such that it will help. But I think there is a little bit of a green tinge there, which would mean that early there will be a bit of a seam, and also the rain prediction there. So if there is going to be moisture in the air, there will be tendency for the seamers to make best use of it, and the ball will seam both ways. So it is going to be the good advantage for the pace bowling also, but it all depends on how the power play is going to be. And if I win the toss, probably in this kind of a wicket, I would like to bowl first. Yes. Right. Yes, sir. Who will win today's match, sir? I wish Delhi Capitals, because the way they have been performing, they are able to come out of the trouble. Rizvi, the way the form he is in, so it appears on home ground advantage. They know the ground much better. And even though they got a good track record for GT in Delhi, but the momentum, so keeping that momentum in mind, I feel Delhi Capitals will have an edge over the opponent team.
Sir, you are supporting DC and Sudhir sir is also supporting DC. My right is supporting DC, left is supporting DC. Who is going to support GT? Today I will support GT. For the first time. Thank you very much. For the one first thing is time I very am going clear. to support a team. Sentiments have no role, boss. Sentiments have no role in this. You have to see who is going to. Anyhow, our Shubman Gill is coming into team, so we will definitely support today GT. He is my favorite, one of heroes. Next to Virat Kohli, for me, it's Shubman Gill. So I agree. So the sentiments are also for me in favor of GT definitely. But the performance-wise, the momentum-wise, it is definitely the Delhi Capitals, and who is also headed by the head coach, who is quite known to me well. Yeah, I think today Glenn Phillips and Josh Butler will come into form. Definitely. Already Josh Butler has shown his form. Now Sai Sudarshan anyway, he is continuing to be in good form. And Shubman Gill coming in, if the top order is going to fire, if they are going to bat first, they will definitely set up a good total. And then later on, if there is a rain and any interruptions there, the score will matter, because in case of DLS kind of a situation, the good score and early score, good score will be very useful. And I am sure Sai Sudarshan, Gill and Butler combination will definitely click this time. But what will be the bowling from the other side? Will they be allowing them to do that? So all in all, there will be a close contest. Actually, That's this, what. Washington Sundar sir, what about Washington Sundar? Last match he didn't even bowl. See, there is a possibility he could come in. The reason is that, he is one bowler in the way like Akshar Patel for this side. Washington Sundar can be a match winner when it comes to important situation. He also is using the pitch will have a little bit of help Spin in the outs, spin right. in the later Right, stage. right. And he can also bat very well. He can bat very well. So definitely in this match, probably they will bring him in. Right, sir. Thank you. థ్యాంక్ యూ సార్ Thank you very much. Thank you. Thank you, sir. ఎస్ మనం అయితే ఇప్పటి వరకు నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే సుధీర్ గారు, శ్రీని గారు ఇవాళ మ్యాచ్ గురించి కూడా మాట్లాడారు. మరి ఒక స్లోగన్తో మన భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తో పెట్టుకుంటే వారు వన్ సైడ్, వాహ్ వాహ్ వాహ్. ఢిల్లీ క్యాపిటల్స్ తో పెట్టుకుంటే వారు వన్ సైడ్, వాహ్ వాహ్ వాహ్. విక్టరీ ఆల్సో అవర్ సైడ్. Oh. Congratulations. ఎస్ మరి గుజరాత్ టైటాన్స్ సపోర్ట్ చేస్తూ నేను ఒక స్లోగన్ Oh, okay. గట్టిగా ఎంకరేజ్ చేయాలి అందరూ. అరవండి. ఎస్ గుజరాత్ టైటాన్స్ గర్జిస్తే, వాహ్ 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 వాహ్. గుజరాత్ టైటాన్స్ గర్జిస్తే వాహ్ 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 వాహ్. గ్రౌండ్ షేక్ అవ్వాలి, ప్రత్యర్థి ప్యాక్ అవ్వాలి. డెఫినెట్లీ. బౌలింగ్ ఎవరు వేస్తారు మరి? ప్రత్యర్థి ప్యాకేజ్. మీరున్నారు ఎదురుగా రైట్, చెప్పండి. ఎస్ అంటే మనం ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి ఏం చెప్తారు ఈరోజు? ఏమన్నా మోస్ట్లీ వాళ్ళది ఏం చేంజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్లో గెలుచున్నారు కాబట్టి అంత చేంజెస్ ఏమి ఉండవని అనుకుంటున్నాను. నేను కేఎల్ రాహుల్, నిశాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ అండ్ స్టబ్స్ ఉంటాడు, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముఖేష్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో విప్రాజ్ నిగమ్ అనుకుంటున్నాను. దట్ విల్ బి ది డీసీ ప్లేయింగ్ 11. ఎస్ గుజరాత్ టైటన్స్ అలాగే డీసీ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడిని 3 గుజరాత్ టైటన్స్ 4 అలాగే డీసీ 3 విన్ అయినట్టున్నాయి కదా ఇప్పటి వరకు. ఎస్ ఇక గుజరాత్ టైటన్స్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 గుజరాత్లో వచ్చేసి ఇవాళ శుభ్మాన్ గిల్ వస్తున్నాడు. శుభ్మాన్ గిల్ చిన్న ఇంజరీ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో కుమార్ కుషాగ్రా అనుకుంటున్నాను. అది డిపెండ్స్ ఆన్ టాస్ కదా, బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్లో ఉంటాడా, బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్లో ఉంటాడా అనేది టాస్ తర్వాత డిసైడ్ అవుతుంది. ఎస్ భావన ఈరోజు డీసీని సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 2 మ్యాచెస్ చూసుకుంటే మాత్రం టీం మొత్తం వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఎందుకంటే మేబీ కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా వాళ్ళిద్దరు కొంచెం ఫామ్లోకి వచ్చి కొంచెం సెటరేట్ అయితే తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ బ్యాలెన్స్డ్గా ఉన్నారు.
అండ్ వాళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎప్పుడు టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్లో స్టాండ్ అవుట్ అవుతున్నారు. ఈవెన్ బౌలింగ్ వైజ్ చూసుకున్నా ఎక్స్ట్రాడనరీ వేస్తున్నారు అనమాట. ముఖేష్ కుమార్ తను స్టాండ్ అవుట్ అవుతున్నారు ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుని. అండ్ లుంగి ఇంగిడి కూడా తన హాఫ్ కటర్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటున్నాయి. సో అన్నీ చూసుకున్నా కూడా స్పిన్లో కూడా చూసుకున్నా ఇండియాకి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ ఉన్నారు. సో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఢిల్లీ స్టాండ్ అవుట్ అవుతుంది జీటీ మ్యాచ్ చూసుకుంటే. ఎస్ టాస్ టైం కూడా అయింది. టాస్ వచ్చేసి ఢిల్లీ అయితే గెలిచింది. వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారో చూద్దాం. మాట్లాడుతున్నారు. ఎస్, అలాగే మనతో మాట్లాడడానికి మచిలీపట్నం నుంచి శ్రీనాథ్ గారు కోచ్, ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. శ్రీనాథ్ గారు హాయ్ అండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. Good evening to all. How are you all? ఫైన్ సార్, ఇప్పుడో కట్టొచ్చాను. ఫైన్ కట్టొచ్చారా? ఎస్, So I am following the discussion. చెప్పండి. Am I audible? ఎస్ సార్, యు ఆర్ ఆడిబుల్. సార్ ఈ రోజు ప్రెడిక్షన్స్ చూసుకుంటే యాక్చువల్ గా మనకు తెలుసు ఢిల్లీ అనేది బ్యాటింగ్ వికెట్ కాబట్టి జనరల్ గా అందరూ టాస్ గెలిచి మాక్సిమం స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు డిస్కషన్ లో నేను చూసింది అందరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కి సపోర్టింగ్ గా ఉన్నారు. కానీ నేను కాదు సార్. నా ప్రిడిక్షన్స్ ఏంటంటే ఎస్ శ్రీనాథ్ గారు yes. టాస్ వేశారు. గుజరాత్ టాస్ Titans- వచ్చేసి డీసీ టాస్ విన్ అయింది, బౌలింగ్ Bowling. ఎంచుకుంది. ఓకే. Yes. సో యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఎందుకంటే ఆ గ్రౌండ్ లో కొద్దిగా వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం హెల్ప్ చేసే అవకాశం ఉంది కాబట్టి బ్యాటింగ్ వచ్చి వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. సో దే ఆర్ చూస్ అండ్ బౌల్. బట్ ఇక్కడ ఏంటంటే గుజరాత్ టైటన్స్ కి వచ్చి శుభ్మన్ గిల్ జాయిన్ అవుతున్నాడు కాబట్టి టాప్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కనుక తను కొంచెం పవర్ ప్లే లో స్టేబుల్ గా ఆడగలిగితే మంచి మాక్సిమం స్కోర్ పుట్అప్ చేస్తే ఏమైనా ప్రెజర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఏంటంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి ఉన్నారు. ఎస్పెషల్లీ రిజ్వీ సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు. సో మనం చూసాం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో ఎక్స్ట్రాడినరీ స్కోర్స్ అనేవి చేయడం జరిగింది. కాకపోతే మనకి ఏంటంటే కేఎల్ రాహుల్ డీసీకి వచ్చేటప్పటికి కొద్దిగా కేఎల్ రాహుల్ కనుక స్టేబుల్ గా ఆడగలిగితే వాళ్ళు కూడా మంచి కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. బౌలింగ్ లోకి వచ్చేటప్పటికి అక్షర్ పటేల్ మనకి తెలిసిన టాప్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా మనకి కుల్దీప్ యాదవ్ ప్లస్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా డీసీలో ఉన్నారు. సో ఈ స్టాట్స్ అన్ని చూసుకొని మనం ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ T20 మ్యాచెస్ వచ్చేటప్పటికి ఇట్స్ ఏ మొమెంటమ్ గేమ్. యాక్చువల్గా ఏంటంటే ఒక ఓవర్ లో కానీ ఒక 2-3 వికెట్లు పడితే ఆటోమేటిక్ గా మ్యాచ్ స్వరూప స్వభావాలన్నీ మారిపోయే అవకాశం ఉంది. సో వీ విల్ హోప్ దట్ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కొడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మనం రాజస్థాన్ రాయల్స్ గురించి కూడా అలాగే అనుకున్నాం, వాళ్ళు బౌలింగ్ కొడితే బాగుంటుందని. అలాగే అంతకుముందు మ్యాచ్ లో కూడా మనం అనుకున్నాం పాపం ఎవరు కేకేఆర్ వాళ్ళు బౌలింగ్ కొడితే బాగుంటుందని అనుకున్నాం. వాళ్ళు మ్యాచ్ నో రిజల్ట్ అయినప్పటికీ కూడా 1 పాయింట్ అయినా సరే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ గుజరాత్ టైటన్స్ కెన్ డూ ద బెస్ట్. ఎస్, గుజరాత్ టైటన్స్ ఇప్పుడు బ్యాటింగ్ చేయబోతుంది. ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? అంటే ఒకవేళ వర్షం ఎఫెక్ట్ కనుక ఏమీ లేకపోతే నా ప్రిడిక్షన్ ప్రకారం 160 నుంచి 180 మధ్య స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక శుభ్మన్ గిల్ కానీ లేదా బట్లర్ కానీ కొంచెం స్టేబుల్ గా ఆడగలిగితే వీ కెన్ ఎక్స్పెక్ట్ 190, 195. ఎస్, అలాగే నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ ఆర్ఆర్ మ్యాచ్ విషయానికి వర్షం పడి చాలా డిలే అయ్యి 11 ఓవర్స్కి మ్యాచ్ జరిగింది. మొదటి పవర్ ప్లేలో 3.2 ఓవర్స్లోనే కూడా రాజస్థాన్ రాయల్స్ మామూలుగా చేయలేదు. బ్యాటింగ్ ఫస్ట్ బాలే 6 చూసారా మీరు? అంటే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా వర్షం పడుతుంది, మ్యాచ్ జరుగుతుందా లేదా అనుకున్నా. నాకున్నటువంటి క్యూరియాసిటీ ఏంటంటే సూర్యవంశీ బుమ్రాని ఎలా ఫేస్ చేస్తాడనే ఒక క్యూరియాసిటీతో నేను మ్యాచ్ చూడటం జరిగింది. ఫస్ట్ బాల్ లోనే 6 కొట్టడంతోనే తన క్లియర్ డామినెన్స్ అనేది చూపించాడు. అలాగే అదే ఓవర్ లో 2 సిక్సర్స్ కొట్టాడు బుమ్రాని. సో సూర్యవంశీ వాంట్ టు ప్రూవ్ దట్ హీఈస్ ఎ ఫియర్లెస్ బ్యాట్స్మెన్. బౌలర్ ఎవరు అనేది తనకి ఏమీ సంబంధం ఉండదు. సో బాల్ పడితే తను పిక్ చేయగలరా లేదా, దాని మాక్సిమం స్కోర్ షాట్ చేయగలరా లేదా అనేది చూస్తున్నాడు. కానీ తను బౌలర్ ఎలాంటి వాళ్ళు, ఎంత పెద్ద నేమ్ ఉంది, తను ఎలాంటి రికార్డ్స్ చేశాడు, ఇవేమీ కూడా తను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆలోచించట్లేదు. ఏ ప్లేయర్ కైనా అంతే. మనకి ఏంటంటే మన గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆ రోజు ఆ సమయానికి
మనం ఎంత బాగా ఆడుతున్నాం అన్నదే కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా జనరల్ గా మనం మాట్లాడుకోవడానికి వినడానికి బాగుంటాయి, కానీ ఆ రోజు గ్రౌండ్ లో ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు, సిచ్యువేషన్ కి తగినట్టు ఆడగలిగిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం సిఎస్కే విషయమే మాట్లాడుకుంటే దే ఆర్ వన్ ద 5 టైటిల్స్ 10 ఫైనల్స్ చూసారు. బట్ నౌ దే ఆర్ ఇన్ ద ట్రాన్స్మిషన్ మోడ్. సో ఏంటంటే మనం స్టాటిస్టిక్స్ ప్రకారం సిఎస్కే ఇటువంటి కండిషన్ లో ఉండకూడదు, కానీ ఎందుకు జరుగుతుందనంటే వాళ్ళు యంగ్ ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇలా ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేవి కూడా కొంచెం బూస్టప్ ఇస్తాయి ప్లేయర్స్ కి, బట్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఆ వెదర్ కండిషన్స్ కానీ పిచ్ కండిషన్స్ కానీ అర్థం చేసుకుని స్టేబుల్ గా ఆడగలిగిన వాళ్ళకి ఆ రోజు సక్సెస్ అనేది వస్తుంది. ఎస్ సార్ ఇప్పుడు యాక్చువల్గా మన గుజరాత్ నుంచి సాయి సుదర్శన్ కూడా అతనికి ఢిల్లీ మీద ఈవెన్ ఆ పిచ్ మీద కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా అబోవ్ 50 స్కోర్ చేసి ఉన్నాడు అక్కడ ఢిల్లీ తోటి. సో అదే ఈ సీజన్లో కూడా అతను కన్సిస్టెన్సీ బాగానే ఉంది, అతని ఫామ్ బాగానే ఉంది. సో సేమ్ అబోవ్ 50 యాజ్ అన్ ఓపెనర్గా వచ్చి ఆ 50 అబోవ్ క్రాస్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను సార్. అంటే సాయి సుదర్శన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మ్యాచ్ కి పెరుగుతూ వస్తున్నాయి. తన కన్సిస్టెన్సీ తన సక్సెస్ కి మెయిన్ రీజన్ అవుతుంది. అవును. ఎస్ నెక్స్ట్ డీసీలో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉంది సార్, బట్ వేరాజ్ మిడిల్ ఆర్డర్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మిల్లర్ కానివ్వండి, స్టబ్స్ కానివ్వండి, లేకపోతే సమీర్ రిజ్వీ ఆరెంజ్ క్యాప్ ప్లేయర్ ఆల్రెడీ అతను సమీర్ రిజ్వీ కానివ్వండి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి వచ్చేసి మిడిల్ ఆర్డర్లో ఫిలిప్స్ అండ్ మన జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యి ఉన్నారు. ఓన్లీ సాయి సుదర్శన్ ఒక్కడే లాస్ట్ మ్యాచ్ అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కూడా కారణం సాయి సుదర్శన్ ఒక్కడే అయ్యాడు. సో ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తారు? వచ్చి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఎస్ ఈ రోజు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జాస్ బట్లర్ కొంచెం స్టేబుల్ గా ఆడి మంచి సపోర్ట్ ఇవ్వగలడని నేను అనుకుంటున్నాను. ఆ వికెట్ మీద కొంచెం తను స్టేబుల్ గా ఆడగలడు. సో వీళ్ళకి అంటే సమీర్ రిజ్వీ, తర్వాత స్టబ్స్, డేవిడ్ మిల్లర్ అబ్సల్యూట్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకి. వీళ్ళ బ్యాటింగ్ కి 160 నుంచి 170, 180 స్కోర్ పెడితే సరిపోతుంది అంటారా? సరిపోదు, బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ అంటే కొంచెం వర్షం పడే అవకాశం ఉందనేది కూడా అంటున్నారు కాబట్టి యాక్చువల్ గా ఇవాళ ఈవినింగ్ వచ్చిన రిపోర్ట్లో అయితే ఓన్లీ 15% ఆఫ్ రెయిన్ ఛాన్స్ అంటున్నారు సార్. 7:30 నుంచి 11:30 వరకు కూడా ఎలాంటి వర్షం పడదు అనేది ఈవినింగ్ వచ్చిన వెదర్ రిపోర్ట్. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారేమో అనుకుంటున్నాను. అదే సార్, ఒకవేళ కనుక అలా వర్షం పడే అవకాశం ఏమీ లేకపోతే 190+ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ఏదన్నా హెల్ప్ చేస్తే వీళ్ళ బ్యాటింగ్ ఉన్నటువంటి ఆర్డర్ కి ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్స్ బాగున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కి వచ్చేటప్పటికి మిల్లర్ గానీ, రిజ్వీ గానీ వీళ్ళందరూ ఏంటంటే మ్యాచ్ ని ఎంత టాప్ స్కోర్, ఎంత పెద్ద స్కోర్ అయినప్పటికీ కూడా సింగిల్ హ్యాండెడ్ గా దాన్ని లీడ్ చేయగలిగేటువంటి క్యాపబుల్ ఉన్న ప్లేయర్స్. సో మిల్లర్ గురించి మనకి తెలిసిందే, ఇక దిగిన మొదటి బాల్ నుంచే తన స్ట్రాటజీస్ ని ప్లే చేస్తాడు, బిగ్ సిక్సెస్ అనేవి ఇచ్చేయడం జరుగుతుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నిన్నటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టాస్ విన్ అయ్యి ముంబై ఇండియన్స్ బౌలింగ్ చూస్ చేసుకోవడం రాంగ్ డెసిషన్ అయి ఉంటుంది. నేను యాక్చువల్గా నేను అదే చెప్పాను సుష్మా, వర్షం మ్యాచ్ జరిగేటప్పుడు వర్షం పడతాం వేరు, మ్యాచ్కి ముందు వర్షం పడతాం వేరు, లేదా డే బిఫోర్ వర్షం పడతాం వేరు. మీకు నిన్న మ్యాచ్ చూస్తే నాకు సేమ్ 2003లో ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తొచ్చింది. సేమ్ ఇలాగే మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు వర్షం పడింది. సౌరవ్ గంగూలీ టాస్ గెలిచారు. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా అబోవ్ 300 పెట్టింది, మన వాళ్ళు 200కే సర్దేయాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో ఎవరు పెర్ఫామ్ చేయలేదు. ఓన్లీ సేవాగ్ ఒక్కడే అబోవ్ 70 అంత స్కోర్ చేశాడు, అది కూడా అతను రన్అట్ అయ్యాడు. ఎవరు పెర్ఫామ్ చేయలేకపోయారు. నిన్న కూడా సేమ్ అదే జరిగింది. వచ్చారు, టాస్ గెలిచారు, టాస్ గెలిచిన తర్వాత ఇమీడియట్గా బౌలింగ్ తీసుకున్నారు. రాజస్థాన్ ఫస్ట్ ఓవర్లో అటాక్ చేసింది, ఆ అటాక్ చేయడం 11th ఓవర్ దాకా ఆపలేదు. అలాగే వీళ్ళు నెక్స్ట్ బ్యాటింగ్లోకి వచ్చారు. ముంబై వచ్చి పవర్ ప్లేనే 2-3 వికెట్స్ పడిపోయింది, 2 వికెట్స్ పడిపోయింది. అది కూడా మెయిన్ ప్లేయర్స్. తర్వాత అలా ఆ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. సో ఇమాజిన్ 20 ఓవర్స్ మ్యాచ్ని 11 ఓవర్స్కి తగ్గించినప్పుడు 20 ఓవర్స్లో పెట్టాల్సిన స్కోర్ 11 ఓవర్స్కి రాజస్థాన్ పెట్టింది. 20 ఓవర్స్ ఆడాల్సిన వికెట్స్ 10 ఓవర్స్లోనే పడిపోయినాయి. సో అది ఇంపాక్ట్ అన్నమాట.
ఎస్ ఈరోజు ఢిల్లీ మళ్ళీ బౌలింగ్ చూస్ చేసుకుంది. దానికి నిన్నటి దానికి ఇవాళ దానికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు కరెక్ట్గానే చూస్ సో చేసుకుంది. ఈ రోజు ఢిల్లీ కరెక్ట్ గానే చూస్ చేసుకుంది సుష్మా. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు అబౌవ్ 190 పెడితే ఇట్ విల్ బి హార్డ్. ఎందుకంటే ఇదేమి ఫ్లాట్ ట్రాక్ మనం రోజు మాట్లాడుకుంటున్నట్టు ఓన్లీ ప్యూర్లీ బ్యాటింగ్ పిచ్ కాదు. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి బాగా సహకరిస్తుంది ఇది. సో మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కనుక అనుకూలిస్తే, నేను అదే ఇందాక కూడా చెప్తున్నాను, ఢిల్లీ ప్రస్తుతానికి ఉన్న ఫామ్ లో మిడిల్ ఓవర్స్ లో వచ్చే బ్యాట్స్మెన్ బాగా ఆడగలుగుతున్నారు. వేరేస్ జీటీకి మాత్రం మిడిల్ ఓవర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఈ మిడిల్ ఓవర్స్ లో కనుక డీసీ స్పిన్నర్స్ మ్యాచ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అంటే అబ్సల్యూట్లీ డీసీదే విజయం. ఎస్ భావన ఈరోజు ఢిల్లీ బౌలింగ్ చూస్ చేసుకుంది. ఈరోజు అసలు ఎంత స్కోరు చేసే అవకాశం ఉంది జీటీ? అంటే ముందు మ్యాచ్ మనం ముంబైని చూసుకుంటే, ముంబై డీసీ చూసుకుంటే ఆబ్వియస్గా హై స్కోరింగ్ అనుకున్నాం, ఒక 200+ దగ్గర. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్లో అని బౌండరీ కూడా చాలా చిన్నది. సో కానీ ఢిల్లీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముంబైని 160 కల్లా డిఫెండ్ చేస్తారు. సో జీటీ చూసుకుంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది, మిడిల్ ఆర్డర్ వీక్గా ఉంది. ఇక్కడ మనకి మిడిల్ ఆర్డర్లో స్పిన్ చాలా టాప్లో ఉందన్నమాట. అండ్ కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్తో పాటు వీళ్ళిద్దరితో పాటు విప్రాజ్ నిగమన తన లెగ్గి అనమాట. సో లెగ్గి ఇద్దరు చైనా మ్యాన్ లెఫ్ట్ ఆర్మ్. సో సాలిడ్గా ఉంది బౌలింగ్ స్పిన్ అయితే మాత్రం. సో కరెక్ట్గా మిడిల్ ఆర్డర్కి వీళ్ళు వచ్చినప్పుడు మేబీ అక్కడ ఎక్కువ ఢిల్లీది ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సో తక్కువ టార్గెటే అనుకుంటున్నాను నేను. మోస్ట్లీ 170 లోపు క్లోజ్ చేస్తే ఢిల్లీకి బెటర్ అనిపిస్తుంది. ఓకే, అలాగే నిన్నటి మ్యాచ్ ఆర్ఆర్ ఫస్ట్ ఓవర్లోనే అసలు కంటిన్యూగా చూడాలనిపించింది కదా. అసలు ఫస్ట్ బాల్ బూమ్రా బాల్కి 6 కొట్టడం అనేది ఫస్ట్ బాల్కి. ఈవెన్ బూమ్రా వేసిన ఓవర్లో కూడా ఫస్ట్ బాల్ 6 అయింది. ఓపెనింగ్ బూమ్రా కాదు కదా చేసింది నిన్న. ఎస్ అవును, బూమ్రా వేసినప్పుడు ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు బూమ్రా ఓవర్లో. ఒక బూమ్రా అంటే ట్రెంట్ బోల్టన్ కూడా అవును. ఫియర్లెస్ అంటే తను స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు అనమాట. ఆ ఫియర్లెస్ క్రికెట్ అనేది తను ఎంత ఫియర్లెస్, ఎవరన్నా సరే ముందు నుంచి అనుకున్నా తను ఎవరు వేస్తున్నారు అనేది చూడట్లేదు. ఆ బంతిని చూసినా బంతిని బయటకు పంపిస్తున్నాడు అనమాట. తన గేమ్ అంటే తను ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దానికి హిట్ అవుతున్నాడు కూడా. సో చాలా అడ్వాంటేజ్ అనిపించింది అండి ఆర్ఆర్కి. షార్ట్ ఓవర్స్ లో అన్ని 6 కొట్టడం అనేది కావాల్సిన టైంలో అండ్ తను అది ప్రొడ్యూస్ చేయగలిగాడు టీంకి. పవర్ ప్లేని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. 3 overs లో 60 runs అనేది చాలా హ్యూజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 6 overs లో చూసుకుంటే కొన్ని టీమ్స్, ఆబ్వియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిఎస్కే ట్రై చేస్తుంది, కానీ ఏమో వాళ్ళు 50-60 దగ్గరికి వచ్చేసరికి 2 wickets లాస్ అయి ఉంటున్నారు, లేకపోతే 4 wickets లాస్ అయిపోతున్నారు. కానీ ఆర్ఆర్కి అది బిగ్ అడ్వాంటేజ్ అనమాట. వైభవ్ సూర్యవంశీ ఎస్ఎస్పీ జైస్వాల్ వీళ్ళిద్దరు ఉండడం వల్ల 60 runs 3 overs లో అనేది చాలా బిగ్ హ్యూజ్ అనమాట. అంటే బూమ్రా ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టినప్పుడు బూమ్రా ఎక్స్ప్రెషన్ చూసారు? మీరు చూసారా? చిన్నపిల్లాడు కొట్టాడు, ఎంకరేజ్ చేశాడు. ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎస్ ఇప్పుడు నేను కొన్ని లైన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, 1 word లో ఆన్సర్ చెప్తారా? డెఫినెట్లీ. ఎస్ జీటీ మిడిల్ ఆర్డర్. జీటీ మిడిల్ ఆర్డర్ కమింగ్ సూన్, లెట్ us wait and see. రాహుల్ స్ట్రైక్ రేట్. బ్యాటరీ సెవర్ మోడ్ ఆన్ లో ఉంచాడు ఆయన. త్వరలోనే అది ఆఫ్ చేసి స్ట్రైక్ రేట్ పెంచుతాడు అనుకుంటున్నారు. ఓకే, కుల్దీప్ బౌలింగ్. ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అండి, బ్యాటర్స్ కి ఇంకా పాస్వర్డ్ దొరకలేదు. ఇక బట్లర్ బ్యాటింగ్. డ్యామేజ్ అన్లిమిటెడ్. యా, క్లిక్ అయ్యాడంటే డ్యామేజ్ డెఫినెట్లీ అన్లిమిటెడ్ ఫర్ ద ఆపోజిట్ టీమ్. ఓకే, డీసీ బ్యాటింగ్. లోడింగ్, వి విల్ వెయిట్. ఓపెనర్స్ కి మిడిల్ ఆర్డర్ బాగుంది. జీటీ బౌలింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. సిరాజ్ ఉన్నాడు, వరల్డ్ నెంబర్ 1 బౌలర్. ప్రసిద్ధ్ కృష్ణ, డెఫినెట్లీ. ఇక ఫైనల్ గా మ్యాచ్ రిజల్ట్ డిపెండ్స్ ఆన్ ప్లేయర్స్ మూడ్. ఎస్, ఇక భరత్ ఏంటి ఈరోజు డీసీకి సపోర్ట్ చేస్తున్నారు? ఎంత స్కోర్ చేస్తుంది డీసీ? అంటే ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ గుజరాత్ కాబట్టి గుజరాత్ వాళ్ళు ఎంత స్కోర్ చేయగలుగుతారు, వాళ్ళని ఎలా కట్టడి చేయగలుగుతారు డీసీ అంటే ఏం చెప్తారు? గుజరాత్ ఖచ్చితంగా 170 దాటి పెడుతుంది. మా వాళ్ళు ఈజీగా చేసేస్తారు. సో వాళ్ళు ఈజీగా చేసేస్తారు. భరత్ విల్ అనౌన్స్ డీసీ ప్లేయింగ్ 11, అఫీషియల్ ప్లేయింగ్ 11. ఓకేనా? ఓకే. ఎస్, ప్లేయింగ్ 11 కూడా వచ్చేసింది. డీసీ ప్లేయింగ్ 11. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, పతుమ్ నిషాకా, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్,
కుల్దీప్ యాదవ్, లుంగి నిగ్డి, టీ నటరాజన్, ముఖేష్ కుమార్. సారీ, మోస్ట్లీ సేమ్ లెవెన్. సేమ్ లెవెన్, నో మోర్ చేంజెస్. అండ్ జీటీ ప్లేయింగ్ 11 కూడా వచ్చిందా? జీటీ ప్లేయింగ్ 11 కూడా ఉంది. సో ఇక్కడ జీటీ సపోర్టర్స్ ఎవరు లేరుగా, మరి నేను తప్పితే. మీరే అనౌన్స్ చేయాలి. Yes, మీరే కదా ఈరోజు సపోర్ట్ చేస్తామన్నారు. శుభ్మన్ గిల్ వస్తున్నారు, ఈరోజు జీటీకి సపోర్ట్. డెఫినెట్ గా మీరు అందరు డీసీ అంటున్నారు కాబట్టి ఎవరు ఒక్కరన్నా కానీ గుజరాత్ కి సపోర్ట్ చేయాలి కదా. ఎస్ ష్యూర్. సో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్. మన లిస్ట్ లో లేడు షారుఖ్ ఖాన్ యాడ్ అయ్యారు. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ అండ్ అశోక్ శర్మ. సో మనం ఏదైతే ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చెప్పానో దాంట్లో అడిషనల్ గా షారుఖ్ ఖాన్ యాడ్ అయ్యారు. షారుఖ్ ఖాన్ అంటే సినిమా యాక్టర్ కాదు. మోస్ట్లీ వాళ్ళు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ చేసుకోవడానికి తన మిడిల్ ఆర్డర్ డీసెంట్ ప్లేయర్ అన్నమాట. సో మేబీ అక్కడ స్ట్రాంగ్ చేసుకోవడానికి జీటీ తీసుకో గుడ్ మూవ్ అనుకుంటున్నారు, కానీ మీరు డీసీకి సపోర్ట్ చేస్తున్నారు. అయినా సరే యాజ్ ఎ ప్లేయర్ గా అక్కడ ఉన్న పాయింట్ మెన్షన్ చేయాలి. ఓకే, ఎస్. అంటే ఈ ప్లేయింగ్ 11 ఏదైతే షారుఖ్ ఖాన్ని తీసుకోవడానికి ఏంటి అంటే ఏ విధంగా మళ్ళీ మార్చారు జీటీ? మార్చేది ఏం లేదు, చెప్పారు కదా. ఏదైతే మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికే షారుఖ్ ఖాన్ తీసుకొచ్చారు. లెట్ us వెయిట్ అండ్ సీ. షారుఖ్ ఖాన్ ఇస్ ఆల్సో వెల్ పెర్ఫార్మర్. ఇంతకు ముందు ఆడిన మ్యాచ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసి ఉన్నాడు ఆయన. శుభ్మన్ గిల్ వచ్చాడు కదా, ఓపెనర్స్ కూడా చేంజ్ అవుతుంది. శుభ్మన్ గిల్ కనుక ఏమన్నా పవర్ ప్లే లో మంచి స్కోర్ పుట్అప్ చేయగలిగితే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. ఎనీవే సాయి సుదర్శన్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ ఢిల్లీ పిచెస్. ఈవెన్ ఢిల్లీ టీమ్ మీద మంచి రికార్డ్ ఉంది. లాస్ట్ 3 మ్యాచెస్ ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ అబౌవ్ 50 స్కోర్ చేసి ఉన్నాడు. సో వి విల్ సీ ఏం జరిగింది అనేది. భావన, జీటీ అంటే సింపుల్ ఫార్ములా ఏమైనా చెప్తారా? నేను చెప్తాను, మీరు చెప్తారా? నేనే కదా సపోర్టర్ని. చెప్పండి. టాప్ ఆర్డర్ ఆడితే మ్యాచ్ సెట్ అయిపోద్ది, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే టెన్షన్ స్టార్ట్ అయ్యింది మాకు. మిడిల్ ఆర్డర్ వచ్చిందంటే సస్పెన్స్ థ్రిల్లర్. వాళ్ళు ఎప్పుడు ఆడతారో తెలియదు. ఓకే, అంటే గిల్ బ్యాటింగ్ చూస్తే క్లాస్, కానీ కొన్నిసార్లు ఆడియన్స్ కి డౌట్ వస్తుంది అతను గేర్ ఎప్పుడు మారుస్తాడని. ఓకే, అది మీ ఒపీనియనేగా. ఓకే, జస్ట్ బట్లర్ ఫామ్లో ఉంటే బూమ్, ఫామ్ లేకుంటే హార్ట్ అటాక్ జూమ్. రబాడా పేస్ అంటే ఫైర్, లైన్ మిస్ అయితే బౌండరీ టూర్ స్టార్ట్ అయింది. డీసీ అవతల బ్యాటింగ్. ఎస్, ఫైనల్గా జీటీ అంటే ఫెరారీ లాగా ఫాస్ట్గా వెళ్తుంది. సడన్ బ్రేక్ పడితే ఆడియన్స్ కి షాక్ అవుతారు మాలాంటి ఆడియన్స్. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా ఒక్కలమే సపోర్ట్ చేస్తున్నాం అక్కడ. మీరుంటే చాలు కదా సపోర్ట్. మేము ఎంతమంది ఉన్నా మీరు చేస్తున్నారు కాబట్టి, అంటే రోజు చెప్పట్లేదు. ఈరోజు మీరు అందరూ డీసీ కాబట్టి నేను ఈరోజు జీటీ అన్నారు కదా. చూద్దాం ఏం జరుగుతుందో మరి. చూద్దాం. వాళ్ళు డెఫినెట్ గా గుజరాత్ టైటన్స్ అయితే పాయింట్స్ పట్టికలో పాయింట్స్ ఓపెన్ చేస్తారు. ఎస్, అంటే పిచ్ రిపోర్ట్ చూస్తే ఎలా ఉంది? చెప్పాను కదా సుష్మా ఇందాక, ఫ్లాట్ ట్రాక్ అయితే కాదు, బౌలర్ ఫ్రెండ్లీ ఉంది, అట్ ది సేమ్ టైం బ్యాటర్ ఫ్రెండ్లీ ఉంది. ఫస్ట్ 3-4 ఓవర్స్లో స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, పేస్ జనరేట్ అవుతుంది. 190 అబోవ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు 190 స్కోర్ అబోవ్ పెడితే సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ చిన్న బౌండరీస్ ఉంటాయి, సో దానివల్ల బ్యాటింగ్ ఫ్రెండ్లీ అంటున్నాను నేను. చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి ఈజీగానే స్కోర్ జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ మిడిల్ ఓవర్స్కి వచ్చిన తర్వాత స్పిన్నర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ కనుక సక్సెస్ అయ్యారు, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, లేకపోతే అటువైపు కానివ్వండి స్పిన్నర్స్, ఇలా ఎవరైతే అక్షర్ పటేల్ కానివ్వండి, ఎవరైతే స్పిన్నర్స్ సక్సెస్ అయ్యారో ఆటోమేటిక్గా టీమ్ స్కోర్ అనేది అనుకున్న దానికన్నా చాలా తగ్గిపోద్ది. దట్ ఈస్ ఫర్ ఎనీ టీమ్. ఈ రోజు యాక్చువల్గా చెప్పాలంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే చేసింగ్ ఈజీ అయిపోద్ది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇవన్నీ పక్కన పెట్టాల్సింది. ఎందుకని అంటే ఇప్పుడు వర్షం మళ్ళీ మధ్యలో పడితే కనుక ఓవర్స్ ఏమైనా తగ్గించే ఛాన్స్ అట్లా ఏమన్నా ఉందా? ఇప్పుడు 1 అవర్ ఉంది సుష్మా వెయిటింగ్ టైమ్. మీకు ఎప్పుడు వర్షం పడినా కానీ ఫస్ట్ 1 అవర్ అంటే ఒక 1 అవర్ వరకు వెయిట్ చేస్తారు. 1 అవర్ తర్వాత కూడా వర్షం కంటిన్యూ అవుతుంది అంటేనే ఓవర్స్ తగ్గించే దాని గురించి ఆలోచిస్తారు. ఒక 1 అవర్ అయితే మాత్రం ఎక్స్టెన్షన్ 1 అవర్ ఏదైతే ఉందో దాంట్లో ఓవర్స్ తగ్గించే రూల్ అయితే లేదు. ఇప్పుడు భావన బ్యాటింగ్ స్టైల్ చూపిస్తుంది. ఓన్లీ గుజరాత్ అలౌడ్ అండి. ఓన్లీ గుజరాత్ సో మీరు అందరూ డీసీకి సపోర్ట్ చేసి బ్యాటింగ్ స్టైల్స్ కూడా అవే చూపిస్తారు. పర్లేదు సార్, నేను చాలా రోజులు అక్కడ కూర్చున్నాను ఒక్కదాన్ని సపోర్ట్ చేసి, కొన్నిసార్లు SRH కి, కొన్నిసార్లు KKR కి కూర్చోండి, ఏం పర్లేదు, మీ వైపు రిజల్ట్ రావచ్చేమో ఆవిడ. యా, నిషాంక్ తను శ్రీలంక ప్లేయర్ అన్నమాట, శ్రీలంక ఓపెన్. తనకి ఆస్ట్రేలియా మీద 100 కూడా ఉంది. సో తనకు కూడా
ఐ మీన్ స్ట్రాంగ్ షాట్స్ ఉన్నాయి అనమాట, లాఫ్ట్స్ అండ్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి. సో తన దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్ ఎక్కువ యూజ్ చేస్తాడు అనమాట. సో తను ఇలా షఫల్ అయ్యి మిడిల్ లెగ్ ఉన్న బాల్ని స్క్వేర్ లెగ్ పంపడం, లేకపోతే కొంచెం మిడిల్ లెగ్ వేస్తున్న బాల్, లేకపోతే ఆఫ్ అండ్ మిడిల్ వేస్తున్న బాల్స్ని ఇటువైపు షఫల్ కవర్ స్పైన్ నుంచి కొట్టడం. సో తన క్రీజ్ వేరియేషన్స్ చాలా బాగుంటాయి అనమాట. సో అలా చేస్తున్నప్పుడు బౌలర్స్కి కొంచెం స్ట్రగ్లింగ్ అనిపిస్తుంది ఒక లైన్ పట్టుకోవడానికి. ఎందుకంటే మిడిల్ లెగ్ వేసినప్పుడు కూడా ఇటువైపు కన్వర్ట్ చేసి మళ్ళీ ఆఫ్ అండ్ మిడిల్ వేసినప్పుడు కూడా లెగ్ సైడ్ కన్వర్ట్ చేస్తే అది కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో అక్కడ తనకి ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది. అండ్ తను అప్పర్ కట్ చాలా స్ట్రాంగ్ కొడతారు అనమాట. ఈ షాట్స్ చాలా బాగుంటాయి తనకి. సో థర్డ్ మ్యాన్ నుంచి కవర్ పాయింట్ ఏరియా తను చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ పుల్ షాట్ ఆబ్వియస్గా పుల్ షాట్ కూడా షఫ్లింగ్గా ఎక్కువ పుల్ షాట్ పిక్ చేస్తూ ఉంటారు, అది చాలా బాగుంటుంది. అండ్ అక్కడ రన్ స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. సో తనకి స్కోరింగ్ షాట్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట. సో మేబీ ఈ రోజు జీటీ మీద అది అంటే నిన్న వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ 6 కొట్టిన విధానం ఏమన్నా అంటే నేను బుమ్రా బాల్ చూసాను. బుమ్రా బాల్ ఓకే, బుమ్రా బాల్ చూసినప్పుడు తను కరెక్ట్గా మిడిల్ లెగ్ ఐ మీన్ ఆఫ్ అండ్ మిడిల్ ట్రై చేశారు యార్కర్ లెన్స్. సో తను దాన్ని కూడా ఎఫర్ట్లెస్గా ఇలా పిక్ చేశారు అనమాట. సో మనం ముందు నుంచి చెప్పుకుంటే తన బ్యాట్ స్వింగ్ తనకి అడ్వాంటేజ్ అనమాట. ఈ బ్యాట్ స్వింగ్ని ఇక్కడ నుంచి తీసుకురావడం వల్ల తనకి ఎక్కువ లాఫ్ షాట్స్ అనేవి అండ్ ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇంత హై లిఫ్ట్ బ్యాట్ రావడం వల్ల ఏంటంటే పవర్ ఈజీగా జనరేట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా జనరేట్ చేయొచ్చు. బట్ లాఫ్ట్లు అనేవి 6 అనేవి కొట్టాలంటే ఆబ్వియస్గా మన బ్యాక్ లిఫ్ట్ ఇంత హై అనేది వెళ్ళాల్సిందే. సో తనకి అది న్యాచురల్ అనిపిస్తుంది అండ్ తన పవర్ కూడా న్యాచురల్ అనిపిస్తుంది. వెరీ హార్డ్ హిట్టింగ్ అనమాట. ఎస్ ఎస్, థ్యాంక్ యూ భావన. ఎస్, అంటే ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ అనేది లేదు, అక్షర్ పటేల్ ఎక్కువ ఇష్టం అనమాట. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఫీల్డింగ్ బ్రిలియంట్ చేస్తారు. సో క్యాప్టెన్సీ కూడా చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నారు. బెటర్ చేంజెస్ ఉన్నాయి క్యాప్టెన్సీలో కూడా. అండ్ వరల్డ్ కప్లో కూడా సమ్ ఎక్స్ట్రాడినరీ క్యాచెస్, ఇంగ్లాండ్ మీద తన క్యాచెస్ తీయడం వల్లే సగం మ్యాచ్ వచ్చింది అనిపిస్తుంది. సో ఓవరాల్గా తనంటే ఎక్కువ ఇంప్రెషన్ ఉంది. ఎస్, ఇక మనం ఒకసారి ఫైనల్గా డీసీ సపోర్ట్ చేస్తూ ఒక స్లోగన్ భరత్ చెప్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ గురి మాది గెలుపు మాది, ఢిల్లీ క్యాపిటల్స్ గురి మాది గెలుపు మాది, ప్రత్యర్థి మైండ్ బ్లాక్ చేసే దెబ్బ కూడా మాదే. ఎస్, మీరు కూడా చేయండి. మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ గుజరాత్ టైటాన్స్కి. గుజరాత్ టైటాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని సపోర్ట్. మా స్లోగన్ మేము చెప్తాం, మీరు చదవండి. మీరు చెప్తారా? ఫస్ట్ మీరు చెప్పండి. మీ దగ్గర ఉన్నది కంప్లీట్ చేసేయండి, మేము చెప్తాం తర్వాత. ఎస్, మెరుపు మాది ఉరుము మాది, మెరుపు మాది ఉరుము మాది, గ్రౌండ్ లో వికెట్లు ఎగిరే విస్ఫోటనం కూడా మాదే. వర్షం పడితే ఉరుము మెరుపు అన్ని, వర్షం పడితే మ్యాచ్ అయిపోద్ది, అలాంటి రాయకూడదు. అంటే రోజు వర్షం పడుతుంది కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలాంటి స్లోగన్స్ మనం కూడా. నేను మీకు ఒకటి చెప్తాను, ఇది ఈ స్లోగన్ వినిపించండి. నాకు ఒక ఫ్యాన్ పంపించారు గుజరాత్ టైటన్స్ సంబంధించా. ఎస్, జీటీ బ్యాటింగ్ స్టార్ట్ అయితే అపోనెంట్ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, అపోనెంట్స్ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఫాస్ట్ అవుతుంది, అదే కదా నేను చెప్తున్నాను. బాగుంది, మీకోసం ఫ్యాన్ పంపించారని చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా చెప్పాను. మీరు అందరూ డీసీకే డైలాగులు రాస్తే మేము రాపించలేమా గుజరాత్కి? అప్పటికప్పుడు వచ్చేస్తుంది మీకు, అంతే కదా. ఎస్ ఎస్, ఫైనల్గా ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? అంటే పవర్ ప్లేని జీటీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటుందా? డెఫినెట్లీ యూజ్ చేసుకుంటుందని అనుకుంటున్నాను సుష్మా. ఎందుకంటే గిల్ కన్సిస్టెన్సీ చాలా కీలకం ఈ మ్యాచ్లో. ఈ లాస్ట్ మ్యాచ్ ఎలాగూ లేరు, ఇప్పుడు వచ్చారు, వాళ్ళకి పాయింట్స్ కూడా కింద నుంచి బాటంలో 9లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పాయింట్స్ జనరేట్ చేయాలి. ఇక్కడ నుంచి మ్యాచెస్ ఇంకా చాలా సీరియస్గా నడుస్తాయి. వర్షం పడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంత హై స్కోర్ పెట్టగలిగితే వీళ్ళు అంత సేఫర్ సైడ్ ఉన్నట్టు. సో మోస్ట్లీ వాళ్ళు ఆడిన అన్ని మ్యాచెస్ 200 అబోవ్ చేశారు అక్కడ వాళ్ళది. ఇన్ఫాక్ట్ మీకు విషయం చెప్పిన, డీసీ గుజరాత్ ఆడిన మ్యాచెస్లో హెడ్ టు హెడ్ తీసుకుంటే హైయెస్ట్ స్కోర్ గుజరాతే 224, లోయెస్ట్ స్కోర్ కూడా గుజరాతే 89.
సో ఇవాళ లోయెస్ట్ స్కోర్ సైడ్ కాకుండా హైయెస్ట్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సైడ్ పెర్ఫామ్ చేస్తే డెఫినెట్ గా గుజరాత్ గెలుస్తుంది, లేదంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు ఈయన సపోర్ట్ చేశారు కదా, గుజరాత్ గెలుస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది. డెఫినెట్ గా దాంట్లో డౌటే లేదు. మీతో స్లోగన్ కూడా అందుకే చెప్పించాను నేను. సరే చూద్దాం. ఎస్, ఈరోజు ఢిల్లీ అలాగే గుజరాత్ తలపడిపోతున్నాయి. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే టాస్ గెలిచి డీసీ అయితే బౌలింగ్ చూస్ చేసుకుంది. చూద్దాం మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి రేపటి వైకే ఐపీఎల్ మహాసంగ్రామంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే న్యూస్.